నేటి వాగ్దానంగా మనం తీసుకున్న యెషయా గ్రంథం 57:19 దూరస్తులకును సమీపస్తులకును సమాధానం అని చెప్పి నేను మిమ్ములను స్వస్థపరిచేదను అని యెహోవా సెలవిచ్చినాడు. దూరంగా ఉన్న మీ వారిని, సమీపంగా ఉన్న వారిని కూడా స్వస్థపరుస్తాను అని ప్రభు సెలవిస్తున్నాడు. దేవుడు మాట తప్పనివాడు. ఎంతో దూరంలో ఉండొచ్చు, కానీ దేవునికి అది దూరం కాదు. భూమి మీద జీవిస్తున్న మనుషులకే దూరం. మీ బంధువులు కానీ, మిత్రులు కానీ, మీ స్నేహితులు కానీ, మీ పేరెంట్స్ కానీ మీకు దూరంగా ఉంటే, ఒకవేళ మీ పిల్లలు మీకు దూరంగా ఉంటే భయపడవద్దు, ప్రార్థించండి. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థించండి. అయ్యా, దూరస్తులకును సమీపస్తులకు కూడా మీరు సమాధానం కలుగు చేసే దేవుడు అయినావు. నాకే కాదు, నా కుటుంబస్తులు ఎంత దూరంలో ఉన్నా వారికి కూడా సమాధానం ఇస్తావు. దేవుని స్వభావం, ఆయన అబద్ధమాట చాలినివాడు. హెబ్రీ పత్రిక 6:18 ఆయన మాట ఇస్తే నెరవేర్చువాడని 146 కీర్తన 6-7 మాట్లాడుతున్నాయి. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. మీ బంధువుల్లో కానీ, మీ స్నేహితుల్లో కానీ, మీ ఇంటి వారు దూరంగా ఉన్నారా? అలాగే మీకు సమీపంగా కొందరున్నారా? దూరస్తులను బాగు చేస్తా అంటున్నాడు, సమీపంగా ఉన్న వారిని బాగు చేస్తా అంటున్నాడు. ఆయన మాట ఇచ్చాడు అంటే ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాడు. మనుషులు మాట ఇచ్చి మాట తప్పుతారు. దేవుడు మాట తప్పనివాడు. ఆయనకి సమస్తము సాధ్యమే. మార్క్స్ వార్త 10:27 విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. ఆ దేవుని యందు నువ్వు నమ్మిక ఉంచినట్లయితే నీకు కూడా సమస్తము సాధ్యమేనని మార్క్స్ వార్త 9:23 మాట్లాడుతుంది. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థించండి. దూరంగా ఉన్నవారికి, సమీపంగా ఉన్నవారికి కూడా సమాధానం ఇచ్చే గొప్ప దేవుడు నాయన. నీ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తున్నా. మమ్మల్ని స్వస్థపరచు యెహోవావు నీవే. మా బ్రతుకులను బాగు చేయండి. మీ గాయపడిన హస్తంతో నా శరీరాన్ని, ఆత్మను, మనసును కూడా స్వస్థపరచమని ప్రార్థించండి. ఈ భూమి మీద జీవిస్తున్న ప్రతి మనిషిలో శరీరము, ఆత్మ, మనసు 3 ఉన్నాయి. మూడిటికి స్వస్థత కావాలి. శరీరం అనారోగ్యంతో ఉందనుకోండి, మనసు ఎంత తెలివైందైనా ఏ పని చేయలేడు. అంటే శరీరం సహకరించదు. ఎంతో చదువుకున్న వ్యక్తి అయి ఉండొచ్చు, అద్భుతమైన తెలివితేటలు, మేధస్సు కలిగిన వ్యక్తి కూడా తన శరీరం సహకరించినప్పుడు, కాళ్ళు చేతులు కదలలేని పరిస్థితులు ఉన్నప్పుడు, ఎంతో మేధాశక్తి కలిగిన వ్యక్తి కూడా ఏ పని చేయలేడు. తను చేయాలనుకున్న వాటిని సాధించలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకే శరీరానికి స్వస్థత కావాలి. కొందరు శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, కానీ మానసికంగా కృంగిపోయి ఉంటారు. ఆ స్థితిలో మీరున్నారా? మీరు ఆరోగ్యంగా ఉన్నప్పటికీ మీ మనసుకు స్వస్థత లేదేమో. మీ మనసుకు స్వస్థత కావాలి. మనంతా ఇమోషనల్ బీయింగ్స్. మరి గాడ్ కెన్ హీల్ యూ ఫిజికలీ, స్పిరిచువలీ, ఇమోషనల్లీ ఆల్సో. దేవుడు మీ భావోద్రేకాలను కూడా బాగు చేయగలడు. దేవుడి మీద నమ్మిక ఉంచి ప్రార్థించండి. మీ శరీరానికి స్వస్థత అవసరం, అలాగే మీ ఆత్మకు స్వస్థత కావాలి, మనసు కూడా స్వస్థత కావాలి. శరీరానికి రోగముల నుండి స్వస్థత కావాలి, మనసుకు నిరుత్సాహం నుండి. నిరుత్సాహం అనే ఒక ఆయుధాన్ని అపవాది వాడతాడంట. నిరాశ. మీకు అన్నీ ఉండి కూడా, ఇప్పుడు ప్రస్తుతం జీవించడానికి కావలసినవన్నీ ఉన్నప్పటికీ మీ మనసులో ఏదో లేమి, ఏదో కొరత, ఏదో కొదువ మీ మనసులో ఉండి మిమ్మల్ని బాధిస్తూ ఉంటే, ఆ డిప్రెషన్, ఆ నిరుత్సాహం నుండి మీకు విడుదల కావాల్సింది. ప్రార్థించండి, తప్పక దేవుడు విడుదలిస్తాడు. ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఒకవేళ నీ ఇంటి వారు దూర ప్రాంతంలో ఉన్న వారిని కూడా దేవుడు తాకగల శక్తిమంతుడు. ఆయన సర్వము వ్యాపించి ఉన్న దేవుడు, సర్వం ఎరిగినవాడు, సర్వశక్తిమంతుడు. ఈజ్ ఓమ్నిపోటెంట్, ఇనోమినిషియంట్, ఇనోమినిప్రెసెంట్. హీ కెన్ ప్రెసెంట్ ఎనీవేర్. దూరస్తులకు సమీపస్తులకు కూడా సమాధానం ఇస్తాను, స్వస్థపరుస్తాను చెప్పిన మా ప్రభువా, ఇదిగో నన్ను, నా ఇంటి వారిని తాకి స్వస్థపరచమని ప్రార్థన చేయండి. ఒక మార్గంలో ప్రభు తన శిష్యులతో పాటు వెళుచుండగా ఒక అధికారి వచ్చి, ప్రభువా, నా పనివాడు మరణపడకమే ఉన్నాడు, దయచేసి స్వస్థపరచమని కోరాడు. ప్రభు వెంటనే పద వస్తాను అన్నాడు. అయితే అధికారి అంటాడు, ప్రభువా, మీరు రానక్కర్లేదు, నీ నోటి మాట సెలవిస్తే చాలు, నా పనివాడు స్వస్థపడతాడు. ఒక్క మాట సెలవివ్వండి ప్రభువా, చాలు, మీరు అంత దూరం రానక్కర్లేదు. ఆ మాటకు ప్రభు ఎంతో ఆశ్చర్యపడి, ఇతరుకున్నంత విశ్వాసం ఇజ్రాయెల్లో ఎవరికీ కనబడలేదని చెప్పాడు. చెప్పి ఆ అధికారిని వైపు తిరిగి, నీ విశ్వాసం గొప్పది. మరి ప్రభు ఎప్పుడైతే పలికాడో వెంటనే ఆ పనివాడు 20-30 గ్రామాల అవతలు ఉంటాడు, మేబీ 30 మైళ్ళు దూరంలో అనుకుంటాను, వెంటనే స్వస్థత నొందాడు.
ఆశ్చర్యం కదూ. ఈ అధికారి ఏ టైంలో ప్రభు పలికాడో గుర్తుపెట్టుకుని అక్కడికి వెళ్ళి చూస్తే అతను లేచి కూర్చొని అన్ని పనులు చేసుకుంటున్నాడు. ఎప్పుడు లేచావు అని అన్నప్పుడు నిన్న మధ్యాహ్నం. అంటే ప్రభు నిన్న మధ్యాహ్నం పలికిన మాట 1.5 day వీళ్ళు ప్రయాణం చేసి వెళ్ళారనుకోండి, ఎగ్జాక్ట్గా ప్రభు పలికిన అదే సమయానికి అతను లేచి కూర్చున్నాడు. మనుషులు తయారు చేసుకున్న మొబైల్ ఫోన్ ఇక్కడ నుండి మన నెంబర్ డయల్ చేస్తే ఎక్కడో ఉన్న అమెరికాలో, ఎక్కడో ఉన్న కెనడాలో ఉన్నవారు, ఆస్ట్రేలియాలో, న్యూజిలాండ్లో, ఇజ్రాయెల్ దేశంలో, గల్ఫ్ కంట్రీస్లో, ఆఫ్రికన్ కంట్రీస్లో వెంటనే కనెక్ట్ అయిపోతున్నాం. మనుషులు చేసుకున్న టెక్నాలజీ ఇంత పవర్ఫుల్గా పనిచేయగలిగితే వీడియో ఫోన్లో మాట్లాడగలుగుతున్నారు, ముఖాలు చూసుకుంటూ మాట్లాడుతున్నారు. మరి దేవుడు సృష్టికర్త అనే దేవుడు ఎంత గొప్ప శక్తిమంతుడు ఆలోచన చేయండి. ఆయనకి దూరం అంటూ ఏమీ లేదు. మీకు అది దూరంగా ఉండొచ్చు, కానీ ప్రార్థించండి, ప్రభా దూరాన ఉన్న నా ఇంటి వారిని ముట్టి స్వస్థపరచండి, దూరాన ఉన్న నా స్నేహితులను ముట్టి బాగు చేయండి. నీకు సమస్తము సాధ్యమేనాయన. దూరంలో ఉన్న వారికి, సమీపంగా ఉన్న వారికి కూడా సమాధానం ఇస్తానన్నావు. మా గృహానికి సమాధానం ఇమ్మని ప్రార్థించండి. ఈరోజు నేను ఇక్కడ నుండి ప్రార్థిస్తున్నాను. ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉన్న మీ జీవితాలకు సమాధానమును, స్వస్థతను ప్రభు అనుగ్రహిస్తాడు అని నేను నమ్ముచున్నాను. మీరు నమ్మగలిగితే ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిద్దాం. ప్రార్థనలు ఏకీవించండి. పరిశుద్ధమైన మా ప్రియతండ్రి, అద్భుతమైన వాగ్దానాన్ని ఈరోజు మాకు దయచేశారు. దూరస్తులకును సమీపస్తులకును సమాధానం అని చెప్పి మిమ్మల్ని స్వస్థపరచు యెహోవా అని నేనే అన్నావు. అవును తండ్రి, మమ్మల్ని స్వస్థపరచువాడు నీవే. మానసికంగా శరీర స్వస్థత, ఎవరికైతే శరీరం అనారోగ్యంతో ఉందో వారికి శరీర స్వస్థత దయచేయండి. మానసిక డిప్రెషన్లో ఉన్న వారికి వెంటనే స్వస్థతనిమ్మని అడుగుతున్నాను, విడుదలిమ్మని అడుగుతున్నాను. ఆత్మ పాపరోగాలతో ఉన్నటువంటి ఆత్మను బాగు చేయవాడు నీవే. వారి ఆత్మలో చేరిన ప్రతి పాపము, అపరాధమును కడిగివేయగలిగినటువంటి యేసు రక్తంలో వీరు కడగబడి వీరి పాప శాపం నుండి విడుదల పొందిన వారే. వీరి ఆత్మకు స్వస్థత, వీరి శరీరమునకు స్వస్థత, వీరి మనసుకు సమాధానం కలిగినట్లుగా మీ మాట సెలవిస్తుండగానే ఇప్పుడే వారి జీవితాల్లో అద్భుతములు జరుగునుగాక. దూరస్తులకు సమీపస్తులకు సమాధానం ఇస్తాను, స్వస్థతనిస్తానని చెప్పిన యేసు నామములో ప్రార్థిస్తుండగా వీరు ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ గ్రామంలో, ఏ పల్లెల్లో ఉన్నా, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వీరికి, వీరి కుటుంబాలకు సమాధానము, స్వస్థత కలుగునుగాక యేసు నామములో. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ హీలింగ్. ఈ దినం మేము చేస్తున్న ప్రయత్నాల్లో ఫలించలాగున సాయం చేయండి. ఈ దినం ఎవరైతే కృంగిపోయి ఉన్నారో, వేదనతో, దుఃఖంతో ఉన్నారో వారందరినీ లేవనెత్తువాడు నీవే. రోగములతో ఉన్న వారిని స్వస్థపరచండి. అశాంతితో ఉన్న వారికి శాంతిని దయచేవాడు నీవే. కలవరంతో, భయంతో ఉన్న వారికి ధైర్యమును, విశ్వాసమును అనుగ్రహించేవాడు నీవే. నీ ప్రజలు చేస్తున్న ప్రయత్నాల్లో ప్రార్థించుకుని బయలుదేరినప్పుడు కార్యాలు జరగబోతున్నాయని విశ్వాసము, నిరీక్షణ వారికి దయచేయండి. వీరి హృదయాల్లో చేరుకున్న అవిశ్వాసము యేసు నామములో తీసివేయబడాలి ప్రభు. నేటి నుండైనా విశ్వాసంతో వాగ్దానం ఎత్తి ప్రార్థించడం వీరికి నేర్పండి. వీరు, వీరి కుటుంబస్తులందరూ రక్షణ పొంది నీ మార్గంలో జీవిస్తూ నీ సాక్షులుగా బ్రతికే కృప వీరికి దయచేయండి. వీరి ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లులాగున వీరి ఉద్యోగ విషయంలో, వీరి బిడ్డల చదువు విషయంలో, వ్యాపారాల విషయంలో, ఇల్లు కొనే విషయంలో కానీ, అమ్మే విషయంలో కానీ, స్టార్టప్ కంపెనీల విషయాల్లో కానీ, ఒక సంఘ నిర్మాణంలో కానీ, గృహ నిర్మాణంలో కానీ నీ కనికరం చొప్పున వీరు మేలు పొందుకున్నట్లు అద్భుత కార్యములు జరిగించండి. ఇహమందును పరమందును దీవిస్తాను. నీ ప్రజలను వర్ధిల్ల చేయవాడు నీవే. నిత్యము నీతో నడిచే కృపనివ్వండి. వీరికి ఎదురైన ప్రతి శోధనలో జయము దయచేయండి. బర్త్డే మరియు యానివర్సరీ జరుపుకునే వారికి దీర్ఘాయుష్నిచ్చేవాడు నీవే. ఆయుష్నిచ్చి బలపరిచి నీ సాక్షులుగా నిలబెట్టి వాడుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. పిల్లలు, మీరు ఎంత దూరంలో ఉన్నా మీకు, మీ కుటుంబాలకు సమాధానము, స్వస్థత యేసుక్రీస్తు నామములో కలుగునుగాక. ఆమేన్. బర్త్డే జరుపుకునే వరకు హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ. మీకు వాగ్దానం 1 పేతురు 3:9 ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. మనం పిలువబడింది ఆశీర్వాదానికి కారకులగడానికి. ప్రార్థించండి. ఈ వాగ్దానం పట్టుకొని మే ద లార్డ్ బ్లెస్ యూ. ఐ బ్లెస్డ్ హ్యాపీ న్యూ ఇయర్ టు యూ. మరి ఎవరైతే యానివర్సరీ జరుపుకుంటారో మీ అందరికీ వాగ్దానం ద్వితీయోపదేశకాండం 31:8 నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుడును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయుడు. భార్య భర్తలుగా మీ ఇద్దరు ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయండి. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని వాగ్దానంతో బలపరచును గాక. భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలన్న ఈ ఆజ్ఞకు విధేయులైతే
మీ ఇల్లు అద్భుతంగా ఉంటుంది, కుటుంబం సమాధానంగా ఉంటుంది. దేవుని చిత్తం నెరవేర్చే కుటుంబంగా మీ ఇల్లు ఉండునుగాక. గాడ్ బ్లెస్ యూ.